40 ఏళ్ల శ్రీమతి స్వరూప గత 6 నెలలుగా ఘన, ద్రవ ఆహారాలను మింగడంలో తీవ్ర ఇబ్బంది. డిస్పేజియా ఆహారం తిరిగి రావడం, రీగర్చిటేషన్ వంటి సమస్యలతో యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా మొదట అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ అకలాసియా లక్షణాలు గుర్తించారు. అనంతరం నిర్వహించిన హై రెజల్యూషన్ మానోమెట్రీ పరీక్షలో టైప్ 2 అకలాసియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. రోగి పరిస్థితిని పరిశీలించిన వైద్య బృందం పెర్ ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ చికిత్స చేయాలని నిర్ణయించింది. అవసరమైన అనెస్థీషియా పరీక్షలు, ముందస్తు వైద్య పరీక్షలు పూర్తి చేసి రోగి సమ్మతి అనంతరం 2026 జూలై 20న POEM ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. శస్త్రచికిత్స అనంతరం రోగిని కొంతకాలం నోటి ద్వారా ఆహారం తీసుకోకుండా ఉంచి ఐవి ద్రవాలు, ప్రోటాన్ పంపు ఇన్హిబిటర్లు, యాంటీబయాటిక్స్ తో పాటు అవసరమైన సహాయక చికిత్స అందించారు. తదుపరి నిర్వహించిన గ్యాస్ట్రోగ్రాఫిన్ స్వాలో స్టడీలో కాంట్రాస్ట్ సులభంగా కడుపులోకి చేరినట్టు, ఎలాంటి లీకేజ్ లేదని తేలింది. దీంతో మొదట ద్రవ ఆహారం ప్రారంభించగా రోగి బాగా తట్టుకోగలిగారు. అనంతరం క్రమంగా మెత్తని ఆహారాన్ని అందించారు. ఆసుపత్రిలో ఉన్నంతకాలం రోగి పరిస్థితి స్థిరంగా ఉండగా ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. డిశ్చార్జ్ సమయంలో రోగి హీమోడైనా గా స్థిరంగా ఉండటంతో పాటు జ్వరం లేకుండా అన్ని కీలక ఆరోగ్య సూచికలు సాధారణ స్థాయిలో ఉండగా నోటి ద్వారా ఆహారాన్ని సైతం సులభంగా తీసుకోగలిగారు. దీంతో వైద్యులు అవసరమైన సూచనలు, ఫాలోఅప్ వివరాలతో రోగిని ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు. వైద్యుల సూచనలు తదుపరి 48 గంటల పాటు ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత క్రమంగా మెత్తని ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించిన విధంగా ఫాలోఅప్ కు హాజరు కావాలి. తనకు లోపలికి వెళ్ళేది కాదు. ఫోర్స్ పెట్టి పుష్ చేస్తే గానీ ఇప్పుడు కడుపులోకి వెళ్ళగలం. ఇప్పుడు మనం ఇది కట్ చేసిన తర్వాత, మసిల్ రిలీజ్ చేసిన తర్వాత, ఇది టనల్లో లోపల మనం కట్ చేసి వచ్చేసాం. ఇప్పుడు వెళ్తే ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. ఈజీగా ఓపెనింగ్ అయిపోయింది, హోల్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్లీ వీ కెన్ ఎంటర్. ఫుడ్ కూడా అట్లనే ఎంటర్ అవుతుంది. సో అందరికీ నమస్కారం. ఇక్కడికి వాళ్ళ మా పిలుపుకి అందరూ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. లిటిల్ బిట్ అపాలజీస్ ఫర్ ద డిలే, ట్రాఫిక్ వల్ల ఇన్ఎవిటబుల్లీ లేట్ అయిపోయింది. నా పేరు డాక్టర్ శృతి సాగర్. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నేను యశోద సికింద్రాబాద్ లో పనిచేస్తూ ఉంటాను. నేను అక్కడ 2022 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అండ్ థర్డ్ స్టేజ్ ఎండోస్కోపీ అనే అడ్వాన్స్ ప్రొసీజర్స్ లో నా స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇవాళ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయిన మెయిన్ రీజన్ ఏంటంటే, మనం రీసెంట్ గా కామారెడ్డిలో ఒక పేషెంట్ కి ఒక రేర్ డిజీజ్ డయాగ్నోసిస్ జరగడం, ప్లస్ దానికి 1 డేలో ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా కంప్లీట్ రిలీఫ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది లాస్ట్ మంత్ జూలైలో మనం చేసాం అనమాట. సో ఈ డిజీజ్ అవేర్నెస్ ప్లస్ పేషెంట్ కి రికవరీ ఎంత క్విక్ గా ఉండొచ్చు, ప్లస్ ఈ డిజీజ్ కొంచెం రేర్ డిజీజ్ కాబట్టి దీని గురించి కొంచెం అవేర్నెస్ కోసం మనం ఇవాళ దీని గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం. సో బేసికలీ ఈ పేషెంట్ గురించి నేను బ్రీఫ్ గా చెప్తాను, తర్వాత ఈ జబ్బు గురించి జస్ట్ బ్రీఫ్ గా కొంచెంసేపు మాట్లాడతాను. సో ఇది 40 years ఓల్డ్ మా లేడీ. తనకి పాపం 6 months నుంచి ఫుడ్ తినడానికైనా, వాటర్ తాగడానికైనా ప్రతిసారి ఇబ్బంది. అంటే ఒక్కసారి కూడా 1 glass ఆఫ్ వాటర్ తాగాలన్నా ఎవ్రీ టైం తనకి ఛాతిలోనే ఆగిపోతున్నట్టు సెన్సేషన్, లోపలికి వెళ్ళట్లేదు అనేది తన మెయిన్ డిఫికల్టీ. సో ప్రతిసారి న్యాచురల్ గా అన్నం తినడానికి కూర్చోడానికి ప్రతిసారి అది ఒక ఇబ్బందిలా ఉండడం అనేది లైఫ్ లో చాలా పెద్ద డిస్టర్బెన్స్. దీంతో దగ్గు రావడం, రాత్రి అంతా మేలుకు రావడం, ఛాతి నొప్పి రావడం, ఇలా 6 నెలలుగా కంటిన్యూస్ తను సఫర్ అవుతానే ఉంది. ఒక ప్లేట్ భోజనం కూడా షీ కెనాట్, అంటే ½ an hour టైం దాటి తప్ప షీ కెనాట్ ఫినిష్ 1 plate కూడా తినలేదు అనమాట. సో ఇలా ఇనిషియలీ 6 months అక్కడిక్కడ తిరిగి మెడిసిన్స్ తీసుకున్నా తనకి రిలీఫ్ అనేది దొరకలేదు ఎక్కడ. తర్వాత మన దగ్గర కామారెడ్డిలోనే తను డాక్టర్ ని కలిసి ఎండోస్కోపీ అనేది చేసుకున్నారు. ఎందుకంటే మింగడానికి ఇబ్బంది కాబట్టి, అన్ననాళంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఎండోస్కోపీ పరీక్ష కెమెరా వేసి మన లోకల్ గానే డాక్టర్ గారు చూశారు. కానీ దారిలో ఏమి అడ్డంకి లేదు. నోటి నుంచి స్టమక్ దాకా, అంటే కడుపు దాకా దారిలో మాత్రం ఏ ఇబ్బంది లేదు. అయినా ఫుడ్ మాత్రం అన్ననాళంలోనే ఉంది. తను చూసినప్పుడు కూడా నీళ్లు, అన్నము అన్ననాళంలోనే ఉండిపోతుంది. ఇది
ఒక రేర్ జబ్బు ఉండొచ్చు, అన్ననాళంలో మాంస కండరాల్లో ప్రాబ్లం ఉండొచ్చు అని తను సస్పెక్ట్ చేసి ఈ డయాగ్నోసిస్ ని కన్ఫర్మ్ చేయడానికి మన దగ్గరికి రెఫరల్ చేయడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ డయాగ్నోసిస్ సస్పెక్ట్ చేసి మనం ఒక మాంస కండరాల్లో అన్ననాళిక ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్రెషర్ టెస్టింగ్ ఉంటుంది. అది మనం చేస్తే నిజంగానే ఇది అదే జబ్బు, ఈ జబ్బు పేరు అకలేషియా కార్డియా, ఈ పేషెంట్ పాపం సఫర్ అయ్యేది ఇదే జబ్బు అని మనం కన్ఫర్మ్ చేశాం. అయితే ఈ పేషెంట్ కి ఏం జరిగిందో మనం ఏం చేసామో చెప్పే ముందు ఈ జబ్బు గురించి ఒక 5 minutes లో బ్రీఫ్ గా చెప్తాను మీకు. అకలేషియా కార్డియా అనేది ఒక చాలా రేర్ డిసీజ్. ఇది అన్ననాళం నుంచి స్టమక్ కు వెళ్లే దారిలో మాంస కండరాల జబ్బు. ఇది మామూలుగా ఏంటంటే మనం ఒక ముద్ద నోట్లో పెట్టుకొని మింగితే సీక్వెన్స్ గా మన అన్ననాళంలోని కండరాలు పైనుంచి కిందికి దాన్ని పుష్ చేయాలి, అక్కడ నుంచి కడుపుకి చేర్చాలి. అయితే అన్ననాళం నుంచి కడుపుకి వెళ్లే దారిలో ఒక గేట్ లాగా ఉంటుంది. అది ఏంటంటే అన్నం వచ్చినప్పుడు దాన్ని కిందికి పంపించాలి, కానీ తర్వాత మళ్ళీ కడుపు నుంచి పైకి రాకుండా అది క్లోజ్ అవుతుంది. ఈ జబ్బులో ఏమవుతుందంటే అన్నం అక్కడ రీచ్ అయినా కానీ అది ఓపెన్ అవ్వదు. అన్ననాళంలోనే ఫుడ్ ని వాటర్ ని ట్రాప్ చేసేస్తుంది. అది మెల్లిగా గంటల తరబడి మెల్లిగా కిందికి వెళ్తుంది. సో అట్లా పేషెంట్ కి తినడానికి కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది. సో దీన్ని పేషెంట్ కి ఎలా అనుభవం అవుతుందంటే ఫుడ్ అంతా అన్ననాళంలో జమ అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి అది జాగలేక పైకి వచ్చేసి లంగ్స్ వైపు వెళ్ళి దగ్గు రావడం, మెల్లగా లంగ్స్ పాడైపోవడం, రాత్రంతా నిద్ర లేకపోవడం, ఇక్కడంతా ఉండి యాసిడ్ జమ అయి మంట రావడం, ఇలా జరుగుతుంది అనమాట. దీన్ని ట్రీట్ చేసుకోకపోతే ఇలా లంగ్స్ కి మెల్లమెల్లగా వెళ్ళి లంగ్స్ పాడవడం, ఫ్యూచర్ లో ఈసోఫేగస్ లో అంటే అన్ననాళంలో క్యాన్సర్ రావడం, ఇవన్నీ జరగవచ్చు. ఇమీడియట్ గా కాదు, ఏండ్ల తరబడి అలాగే వదిలేస్తుంది. సో దీనికి ఇంతకు ముందు సొల్యూషన్ అంత క్లియర్ గా ఉండేది కాదు. బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయడము, లేకపోతే అక్కడ ఏదైనా లోకల్ గా ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదంటే పెద్ద సర్జరీ ఒకటే ఆప్షన్ ఉండేది. పెద్దగా ఓపెన్ చేసి ఆ మాంస కండరాలను టైట్ ఉన్న వాటిని కట్ చేసి లూజ్ చేయడం, అదొకటే సొల్యూషన్. దానికి రికవరీ మళ్ళీ మల్టిపుల్ డేస్ హాస్పిటల్లో ఉండడం, మేజర్ సర్జరీ జరగడం, అదొకటే సొల్యూషన్ ఉండేది. అయితే రీసెంట్ గా ఎండోస్కోపీ ద్వారా సింపుల్ ప్రొసీజర్ లో 1 day లో దీన్ని సాల్వ్ చేసే సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ జరిగిందనమాట. ఇది 2008 నుంచి 2010 లోనే ఫస్ట్ టైం డిజైన్ చేశారు జపాన్ లో. దీన్ని పరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ అంటాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎండోస్కోపీ ద్వారా నోట్లోంచి వెళ్ళి లోపల నుంచి అన్ననాళంలో చిన్న కట్ చేసుకొని ఆ మాంస కండరాల లోతుకు వెళ్ళి దాన్ని లూజ్ చేసి అక్కడిదక్కడ క్లోజ్ చేసి వచ్చేస్తాం. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ కి బయట ఎక్కడా కట్ ఉండదు, హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఒకటే రోజు, మర్నాడు నుంచే ఫుడ్ తినొచ్చు, నెక్స్ట్ డే నుంచే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఒక్క స్కార్ లేకుండా ఈ మేజర్ ప్రాబ్లమ్ ని 1 day లో సొల్యూషన్ ఇవ్వగలం అనమాట. సో ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది చేసుకుంటే మీకు 1 day లో సొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పేషెంట్ అటెండర్ వాళ్ళ క్రెడిట్ కి మనం చెప్పిందంతా అర్థం చేసుకుని ఇమీడియట్ గా కంప్లీట్ కాన్ఫిడెన్స్ ప్లేస్ చేసి వాళ్ళ 100% ట్రస్ట్ ప్లేస్ చేసి ఒప్పుకున్నారు. సో కొంచెం మాట్లాడుకొని వస్తామని నెక్స్ట్ వీక్ లో వచ్చారు. ఇవాళ ప్రొసీజర్ అనుకుంటే ఈ రోజు మార్నింగే కామారెడ్డి నుంచి వచ్చారు. ఒక చిన్న చెక్ ఎండోస్కోపీ మన దగ్గర చేసుకున్నారు మార్నింగ్, ఉదయం. మధ్యాహ్నం ప్రొసీజర్ అయిపోయింది. ఆ ఒక్క రోజు ఫ్లూయిడ్స్ మీద డ్రిప్స్ మీద ఫుడ్ లేకుండా పెట్టాం. మర్నాడు హీలింగ్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని లిక్విడ్ స్టార్ట్ చేసాం. మనం లిక్విడ్స్ అక్కడే తాగుపించాం. లిక్విడ్స్ హాయిగా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్నదానికి ముందుకి డిఫరెన్స్ కూడా ఇమేజెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను. సో ఆ లిక్విడ్స్ తీసుకున్న వెంటనే 2 days లిక్విడ్స్ లో పెట్టాము. ఆ రోజే ఇంటికి పంపించేసాం. మరునాడే సెకండ్ డే ఇంటికి వెళ్ళాక సాఫ్ట్ ఫుడ్ స్టార్ట్ చేసేసి 1 week కి మళ్ళీ ఒకసారి వచ్చారు. 1 week వచ్చాక అంతా బాగుందని కన్ఫర్మ్ చేసి నార్మల్ ఫుడ్ కూడా స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం లేదు. షీఈ్ ఈటింగ్ నార్మలీ అండ్ లైఫ్ ఇస్ బ్యాక్ టు నార్మల్. సో టోటల్ స్టే 24 hours కూడా లేరు మన దగ్గర. సో సింపుల్ గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ హ్యాస్ సాల్వ్డ్. మెయిన్లీ దీనికి క్రెడిట్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. మనకి ఇప్పుడు ఇండియాలో ఆల్ ఎక్విప్మెంట్ ఈస్ అవైలబుల్ అట్ రీజనబుల్ ప్రైస్. మనకి ఈజీగా ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ప్రొసీజర్ అనుకునే ఫెసిలిటీ కూడా మన దగ్గరే ఉంది. అంటే ఇప్పుడు సేమ్ థింగ్ మనం వెస్ట్ లో అమెరికాలో అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఏ రోజో ఇస్తారు, ఎప్పుడో జరుగుతుంది, వాళ్ళు షెడ్యూల్ చేసి 1 month అన్నా డిలే ఉంటుంది. మన దగ్గర ఫార్చునేట్లీ ఎక్విప్మెంట్ ఉంది, అడ్వాన్స్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు, మనకి ట్రైనింగ్ కి యాక్సెస్ ఉంది. మేమంతా వెళ్ళి నేర్చుకుని రాగలం.
సో ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్ దట్ మనకి అన్ని ఆ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాంటి రేర్ ప్రాబ్లమ్ ఉన్నా వీ కెన్ డీల్ విత్ ఇట్ ఈజీలీ అన్నట్టు. నేను ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను.